బిగ్ బాస్ హౌస్లో చైల్డ్హుడ్ మెమొరీస్లో ఎవరిది బాధ అనిపించింది, ఎవరిది మోటివేషన్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ట్రిగర్ అయింది మటుకి ఎమాన్యుయల్ గారి బయోగ్రఫీ అనండి. ఎందుకంటే తను ఎంతో కష్టపడి తన అన్నయ్య వల్ల తను ఎంతో టాలెంట్ ఉండి, ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ చూడండి, ఎంతోమందికి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మన ఫ్యామిలీలో కానీ బాబాయ్లు మావయ్య ఎవరు ఉండరు. అలాంటిది ఎమాన్యుయల్ గారికి వాళ్ళ అన్నయ్య సపోర్ట్ ఉండి దగ్గరుండి వాళ్ళ అమ్మోళ్ళని తన్నే కాపాడుకుంటూ వచ్చి ఎమాన్యుయల్ గారిని ఆ స్టేజ్కి తీసుకొచ్చారంటే వాళ్ళ అన్నయ్య హ్యాట్స్ ఆఫ్ కొట్టాల్సిందేనండి. ఒక కుటుంబాన్ని ఏర్పరిచినట్టే ఎమాన్యుయల్ గారికి కానీ ఏదైనా ఒక నేమ్, ఎమాన్యుయల్ అనే బ్రాండ్ తయారు చేసింది ఎమాన్యుయల్ గారు, వాళ్ళ అన్నయ్య. తన వెనకమాల ఉన్న కష్టం ఉంది అండ్ ఎమాన్యుయల్ గారికి ఉన్న టాలెంట్ కూడా బేస్ అయి ఉంది. అండ్ కళ్యాణ్ పడాల మాటల్లో బాధ ఉంది. అండ్ బాధ కంటే తను అండర్స్టాండ్ చేసుకోలేకపోతుండే. ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని వెనకేసుకొస్తే అదే ముద్దుగా మాట్లాడుకుంటా వాళ్ళకి అడిగిందల్లా కొనిపించుకుంటూ ఉంటే ఎంతమంది గంజాయిలకి, సిగరెట్లకి, బైక్స్ యాక్సిడెంట్లు అయిపోయి చనిపోవట్లేదు చెప్పండి. అందుకని నన్ను అడిగితే వాళ్ళ అమ్మోళ్ళు తప్పులేదు. ఏంటంటే నా పిల్లోడు ఎక్కడ పాడవకుండా, మేము పడిన బాధలు ఎక్కడ పడకుండా అని హాస్టల్లో పడేశారు. దాంట్లో తప్పేం లేదు నన్ను అడిగితే. వాళ్ళ అమ్మోళ్ళు హాస్టల్లో పడేశారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఆర్మీకి వెళ్ళొచ్చి అండ్ ఈ స్టేజ్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడంటే వాళ్ళ అమ్మోళ్ళ ప్రయత్నం కూడా ఉంది అందులో. ఎందుకంటే పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు పెంచకుండా ఒక బాధ్యతగా, అది తప్పని తెలిసిన బంధం అది. ఒక ప్రేమ లేదని తెలుసు అయినా సరే పిల్లోడి ఫ్యూచర్ కోసం హాస్టల్లో పడేయటం అదనేది వాళ్ళ అమ్మోళ్ళకి వాళ్ళ నాన్నలకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చాలా జనరేషన్లో పిల్లల్ని వెనకేసుకొచ్చి ఎంతమంది పాడవట్లేదండి అనేది వాళ్ళ అమ్మోళ్ళు ఆ తప్పై చేయలేదని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది ఈ వీడియో మీద? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 10K టార్గెట్ పెట్టుకున్నా మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.